అలాగే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆయన పూర్తిగా ఈ గత 5 ఏళ్లలో పూర్తిగా డార్క్ రూమ్ పరిమితం అయ్యి 4-5 చేత పాలన చేస్తూ అవినీతి చేస్తూ గడిచిన ప్రభుత్వం మరి అందరికీ తెలిసింది. అందుకని 11 సీట్లు ఇచ్చినా సరే బుద్ధి లేకుండా ఈరోజు ఇంకా కూడా అసత్య ప్రచారాలు చేసుకుంటూ అసత్య బ్రతుకే బ్రతుకుతా ఉన్నారని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ గుర్తించారు. అలాగే ఈ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉండి దమ్ము ఉంటే లోకేష్ గారితో 10 నిమిషాలు డిబేట్లో కూర్చుంటే ఆయనకున్న రాష్ట్రం పట్ల, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పట్ల, రాష్ట్ర ఈ యొక్క ఏదైతే శాఖలో ఆయనకి ఎంత పట్టు ఉంది, ఆయనకి ఎంత అవగాహన ఉందనేది 10 నిమిషాల్లో తేలిపోతుందని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. ఏదేమన్నప్పటికీ ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి, నేను అన్ని పథకాలు అందజేశాను, నేను చాలా అభివృద్ధి చేసేసాను, ప్రజలు నాకు వెన్నుపోటు పొడిచారు ఒక రకంగా అని చెప్పి ఇండైరెక్ట్గా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పారు. కాబట్టి ఆయనకి వెన్నుపోటు పొడిచినట్టు భావించారు ఆయన. కాబట్టి ఏదైతే ట్యాగ్ లైన్ ఉందో జగన్మోహన్ రెడ్డి పార్టీకి ట్యాగ్ లైన్ కింద వాడుకోవచ్చు అన్న అభిప్రాయం. అదేవిధంగా ఈ యొక్క వై నాట్ 175 అని ఒక్కసారిగా 11 సీట్లకు పరిమితం అయిపోయిన తర్వాత ఇతని మానసిక స్థితి కూడా అయోమయం పడిపోయిన పరిస్థితుల్లో మరి ఈ వెన్నుపోటు అనేది ఆయన పరిస్థితి చూసి వెన్నుపోటు పట్టడానికి ఆ సొంత నాయకులే మరి వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. విజయసాయి రెడ్డి విషయం చూసుకుంటే వాళ్ళ మధ్య ఒప్పందాలు ఏదైతే ఆర్థిక ఒప్పందాలు ఉన్నాయో అవి వెన్నుపోటు పట్టడంతో విజయసాయి రెడ్డి మళ్ళీ పార్టీ నుంచి వచ్చి ఆయన అప్రూవర్ గారు మారడం జరిగింది. ఏదేమన్నప్పటికీ వైసీపీ పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్ వెన్నుపోటు. సో అందుకనే ప్రజలు గమనించారు కాబట్టి 11 సీట్లు ఇచ్చారు. కొన ఊపిరితో కొట్టుముట్టాడుతూ ఉన్నారు. వాళ్ళు ప్రతిపక్షం ఇవ్వండి అని అడుక్కునే స్థాయికి దిగి వచ్చేసారు. కాబట్టి వాళ్ళు సింగిల్ డిజిట్కి వెళ్ళిపోవడం ఖాయం. నెక్స్ట్ పార్టీ మనుగడ ఉండటం ప్రశ్నార్థకం. కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళు చేసే ఉద్యమాలు అపహాస్యపాలు అవుతా ఉన్నారు. దయచేసి వైసీపీ పార్టీ ఇన్ఛార్జీలకు కానీ కార్యకర్తలకు కానీ నా ఒకటే విన్నపం, నేను మిమ్మల్ని చూస్తే జాలేస్తా ఉంది. అతను స్క్రిప్ట్ రాసో అతను డిజైన్ చేసిన ఫ్లెక్స్లో పెడితే మీరు చట్టం దాని పని చేసుకుపోద్ది. మీరు పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చెప్పి మీరు అవసరం లేని కార్టూన్లతో మీరు గౌరవప్రదమైన పదవుల్లో ఉన్న వాళ్ళని అపహాస్యపాలు చేయాలనుకుంటే, అలాగే ఇతర పార్టీ మనోభావాలతో ఆడాలనుకుంటే మీరు మూల్యం చెల్లించక తప్పదు. 504, 505 సెక్షన్లో మీకు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతాయని తెలియజేస్తాం.